వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను అమ్మ మండవ. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజున హీరో ప్రభాస్ వైఎస్ఆర్సీపీ తరపున ప్రచారం చేయబోతున్నారా అంటే ఆ దిశగా వైఎస్ఆర్సీపీనే ప్రచారం చేస్తోంది ప్రభాస్కు సంబంధించి. అది కూడా నర్సాపురం ఎంపీ టికెట్ను ప్రభాస్ పెద్దమ్మైన శ్యామలాదేవికి కేటాయించడం ద్వారా ఎలాగైనా సరే ప్రభాస్కు రాజకీయ ఫ్లేవర్, పొలిటికల్ ఫ్లేవర్ అద్దాలని కూడా జగన్మోహన్ రెడ్డి ట్రై చేస్తూ వస్తున్నారు. చాలా రోజులుగా ఈ ప్రచారం జరుగుతున్నప్పటికీ తీరా ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయం. మరోవైపు చూసినట్లయితే నర్సాపురం కాన్స్టిట్యున్సీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పలువురు ఎంపీలని అటు ఇటు షఫుల్ చేస్తూ వస్తున్నారు. పలు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళని, మంత్రులుగా ఉన్న వాళ్ళని ఎంపీలుగా పంపిస్తూ నిర్ణయం తీసుకున్నారు. చాలా చోట్ల, మెజారిటీ చోట్ల జగన్మోహన్ రెడ్డి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ చర్చనీయాంశమయ్యారు. కానీ ఇదే సమయంలో నర్సాపురం లాంటి ఒక సాలిడ్ సీటు మాత్రం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దాకా హోల్డ్లో పెడుతూ వచ్చారు. అది కూడా కేవలం శ్యామలాదేవి కోసమే అన్న చర్చ అయితే ఉంది. అయితే శ్యామలాదేవిని ఈరోజు రంగంలోకి దించడం ద్వారా నర్సాపురం నుంచి అటు ప్రభాస్ లాంటి వాళ్ళని, ప్రభాస్ లాంటి ఫ్యాన్స్ని కూడా తన వైపుకు తిప్పుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం తనకు పొలిటికల్ థ్రెట్గా మారిన, తనకు కొరకరాని కొయ్యగా మారిన రఘురామకృష్ణరాజుకి చెక్ పెట్టొచ్చు అనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచన. ఎన్నో రోజులుగా వైఎస్ఆర్సీపీ నేతలు కానీ, స్థానిక ఉన్న క్యాడర్ కానీ శ్యామలాదేవి కోసం చాలా సీరియస్గానే ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి తరపున పలువురు నేతలు కూడా శ్యామలాదేవితో రాయబారం కూడా చేస్తున్నారు ఆ టికెట్ మీద. అయితే ఇప్పటిదాకా ఈ విషయానికి సంబంధించి అటు శ్యామలాదేవి వైపు నుంచి కూడా ఎలాంటి ఎండార్స్మెంట్ చేస్తూ ఒక ప్రకటన అయితే లేదు. అయితే తాజాగా ఆమె కృష్ణరాజుకు సంబంధించి, ఆయన జయంతికి సంబంధించి మొగల్తూరు పరిసర ప్రాంతాల్లో కొన్ని క్యాంపులు నిర్వహిస్తూ వచ్చారు. హెల్త్ క్యాంపుల్ని, కొన్ని సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆమె పొలిటికల్ అరంగేట్రం గురించి, నర్సాపురం టికెట్ గురించి ఆమెకు మీడియా ప్రతినిధుల నుంచి క్వశ్చన్స్ కూడా ఎదురయ్యాయి. అయితే ఇదే సమయంలో ఆమె మాత్రం దీన్ని ఎక్కడ ఖండించకపోగా సమయం వచ్చినప్పుడు చెప్తానంటూ కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు. అంటే ఇండైరెక్ట్గా తాను పొలిటికల్ అరంగేట్రం చేయబోతున్నానంటూ కూడా ఒక సందేశం ఇచ్చినట్లయింది. ఈ క్రమంలో ఈరోజు ప్రభాస్ టార్గెట్గానే జగన్మోహన్ రెడ్డి నర్సాపురం రాజకీయాన్ని తెర మీదకు తీసుకొస్తున్నారన్న ప్రచారం కూడా ఈ రోజున హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. మనం చూసినట్లయితే అసలు ఈ సిచ్యువేషన్ కారణం ఏంటో మనం తెలుసుకోవాలి. కృష్ణరాజు అలియాస్ రెబల్ స్టార్ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఆయన ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు కృష్ణరాజు. అక్కడి నుంచి మన మొగల్తూరు నుంచి, అతి సామాన్య కుటుంబం నుంచి, అలాగే ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండానే ఆయన అటు స్టార్టింగ్లో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఒక విలన్గా, ఆ తర్వాత హీరోగా తాను ఎస్టాబ్లిష్ చేసుకున్నారు ఇండస్ట్రీలో. ఈ క్రమంలోనే ఒక రెబల్ స్టార్ ఇమేజ్ని కూడా ఆయన క్రియేట్ చేసుకున్నారు. సో ఆ తర్వాత తనకు రాజకీయాల మీద ఉన్న ఒక ఇంట్రెస్ట్ని కూడా ఆయన పూర్తి స్థాయిలో రాజకీయాల మీద పెట్టిన పరిస్థితి ఉంది. బీజేపీ నుంచి ఆయన ఎంపీ అయ్యారు, అదేవిధంగా కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. సో ఇక అదే కాదు, స్వతహాగా ముక్కుసూటి వ్యక్తిత్వం అనే పేరుతో పాటు నిక్కచ్చుగా, నిజాయితీగా ఉంటాడనే పేరు కూడా కృష్ణరాజుకు ఉంది. ఆ స్థాయిలో తనకంటూ అటు రాజకీయాల్లో కావచ్చు, బీజేపీలో కావచ్చు, అదేవిధంగా అట్ ద సేమ్ టైం ఇటు ఇండస్ట్రీలో కావచ్చు తనకంటూ ఒక సోలో ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఇక ఆయన తర్వాత ఆయన ఉన్నప్పుడే ఆయన సోదరుడి వారసుడైన ప్రభాస్ మూవీస్లోకి అరంగేట్రం ఇచ్చున్నారు. ప్రభాస్ మూవీస్లో కూడా కృష్ణరాజు అనేక సార్లు అట్లా కనిపించడం జరిగింది, గెస్ట్ రోల్లో కూడా. లైక్ రెబల్ లాంటి మూవీస్లో, ఇటీవలే వచ్చిన రాధేశ్యామ్ లాంటి మూవీస్లో కూడా. ఇక తర్వాత ఇటీవలే కృష్ణరాజు తన అనారోగ్య కారణాలతో గత సంవత్సరం మరణించడం జరిగింది. సో కృష్ణరాజు మరణించిన తర్వాత నిజంగానే అనేక రకాలుగా నర్సాపురం ఎంపీ సీటు వార్తల్లోకి ఎక్కుతూ వచ్చింది. ఆ రోజు చూసినట్లయితే కృష్ణరాజు మరణించిన తర్వాత ఆయన ఫ్యామిలీని పరామర్శించేందుకు ఏకంగా అమిత్ షా లాంటి వాళ్ళే రావడం జరిగింది. ఇదే సమయంలో ప్రభాస్ ఆదిపురుష్ మూవీ కూడా తెర మీదకి వచ్చింది. ఆదిపురుష్ మూవీని ప్రమోట్ చేస్తూ బీజేపీ నేతలంతా కూడా చాలాసార్లు మాట్లాడుతూ వచ్చారు. ఓం రౌతుకు సంబంధించి కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ బీజేపీ నేతలు దాన్ని లక్ష్య పెట్టకుండా ప్రభాస్ని హైలైట్ చేసే ప్రయత్నం కూడా జరిగింది. సో అది కూడా ఏదైతే ప్రభాస్ లాంటి ఒక మాస్ ఇమేజ్ని మనం దగ్గర చేసుకునే ప్రయత్నం, ఒక ప్రయత్నం జరిగిందనే చర్చ కూడా వచ్చింది అప్పట్లో. జూనియర్ ఎన్టీఆర్తో ఎలాగైతే అమిత్ షా లాంటి వాళ్ళు భేటీ అయ్యారో, స్వయంగా ప్రభాస్ ఇంటికి వెళ్ళి ఆయనతో కూడా అమిత్ షా లాంటి వాళ్ళు భేటీ కావడం జరిగింది కృష్ణరాజు ఇన్సిడెంట్స్ తర్వాత. ఇక పర్టికులర్లీ మనం చూసినట్లయితే ఇదే అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా ట్రై చేశారు. మనం చూసినట్లయితే కృష్ణరాజు మరణం తర్వాత మొగల్తూరులో ఆయన దశదిన కర్మ జరిగే రోజున ప్రభాస్తో సహా ఆయన పెద్దమ్మ శ్యామలాదేవి వీళ్ళంతా కూడా అక్కడ అటెండ్ కావడం జరిగింది. విపరీతంగా కృష్ణరాజు అభిమానులు అంతా కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు, అందరూ కంటతడి పెట్టుకున్నారు. ఇదే సమయంలో వైఎస్ఆర్సీపీ వైపు నుంచి అటు రోజా మొదలుకొని పలువురు మంత్రులు కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రభాస్ మావాడే, శ్యామలాదేవి మానేతే అని చెప్పుకునే ప్రయత్నం కూడా అప్పట్లో జరిగింది. సో అప్పటి నుంచి కూడా నర్సాపురం టికెట్ విషయంలో జగన్మోహన్ రెడ్డి సీరియస్గా ఫోకస్ పెడుతున్న కారణంగానే ఆ స్థాయిలో ఆయన ప్రభాస్ మీద కూడా ఫోకస్ పెట్టారన్న చర్చ కూడా వచ్చింది. ఇక్కడ నర్సాపురం సీట్ను ఒక సెంటిమెంట్ సీట్గా జగన్మోహన్ రెడ్డి తీసుకోవడానికి కూడా ఒక కారణాలు ఉన్నాయి. గతంలో మనం చూస్తే రఘురామకృష్ణరాజు పర్టికులర్ పలు పార్టీలు, ఆయన గతంలో వైసీపీ, ఆ తర్వాత బీజేపీ అండ్ దెన్ టీడీపీ, ఇలా అన్ని పార్టీలని టచ్ చేసిన రఘురామకృష్ణరాజు
2019 ఎన్నికల కంటే ముందు వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే నర్సాపురం టికెట్ను రఘురామకృష్ణరాజు కేటాయించారు జగన్మోహన్ రెడ్డి. అయితే అదే సమయంలో మనం చూసినట్లయితే అటు ప్రజాశాంతి పార్టీ నుంచి కేఏ పాల్ పోటీ చేస్తున్నారు, ఇటు జనసేన సోలోగా వెళ్ళిన పరిస్థితుల్లో ఆ రోజున నాగబాబు లాంటి వాళ్ళు అక్కడి నుంచి పోటీ చేశారు. అయితే వీళ్ళందరినీ కాదని ఆ రోజున రఘురామకృష్ణరాజు ఎంపీ కావడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి వేవ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నప్పటికీ రఘురామకృష్ణరాజుకున్న ఒక సోలో ఇమేజ్ ఆయన్ని అక్కడ బయటపడేలా చేసింది అనేది అప్పట్లో జరిగిన చర్చ. ఇక ఆ తర్వాత నుంచి కొద్ది రోజులు రఘురామకృష్ణరాజు బాగానే అసోసియేట్ అవుతూ వచ్చారు వైఎస్ఆర్సీపీతో కూడా. బట్ ఆ తర్వాత రోజుల్లో రఘురామకృష్ణరాజుకి బీజేపీ నేతలతో జాతీయ స్థాయిలో ఉన్న పరిచయాలు కానీ, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి వాళ్ళిద్దరికీ మధ్య ఒక ఆధిపత్య పోరైతే స్టార్ట్ అయింది. ఒక చిన్న చిన్న ఈగో క్లాషెసే ఆ తర్వాత రోజుల్లో పెద్ద ఇష్యూస్గా మారాయి. ఈ క్రమంలోనే పూర్తి స్థాయిలో రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వాయిస్ వినిపించడం స్టార్ట్ చేశారు. ఆయన తీసుకున్న పలు కార్యక్రమాలు మొదలుకొని ఆయన పథకాల వరకు కూడా అన్నింటినీ దాంట్లో ఉన్న లోపాలను కూడా ఆయన ఎత్తి చూపిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే రఘురామకృష్ణరాజుని ఒక విలన్గా వైసీపీ ఎక్స్పోజ్ చేస్తూ వచ్చింది. ఆయన మీద అనర్హత వేటు వేయాలంటూ ఏకంగా స్పీకర్ కూడా కంప్లైంట్ చేసింది. ఏకంగా ఆయన నరసాపురం రాకుండా పోలీసులను మోహరించి ఎన్నోసార్లు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. ఇక సిఐడి పోలీసులు హఠాత్తుగా ఆయన ఎత్తుకుని వచ్చి ఆయన మీద భౌతిక దాడులు కూడా చేసిన పరిస్థితి ఉంది. తర్వాత కోర్టు ఎగ్జామ్షన్తో ఆయన బయటకు వచ్చినప్పటికీ ఇక డైలీ ఆయన దాదాపు 3.5 ఏళ్ల కాలంగా రఘురామకృష్ణరాజు ప్రతిపక్షాలకే కాదు కామన్ మెన్కు కూడా వాయిస్గా మారిన రకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ప్రతిరోజు రచ్చబండ కార్యక్రమం పేరుతో జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలు కూడా మినిట్ టు మినిట్ ఎత్తి చూపుతూ వార్తల్లో ఉంటున్నారు ఆయన. ఈరోజు రఘురామకృష్ణరాజును అటు టీడీపీ ఓన్ చేసుకుంది, ఇటు జనసేన ఓన్ చేసుకుంది, అటు బీజేపీతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి ఆయనకు. ఆయన ఏ పార్టీ నుంచి ఈరోజు పోటీ చేసినా మిగతా పార్టీలు కూడా తమ అభ్యర్థిని పెట్టకుండా ఆయనకు మద్దతు ఇచ్చే అవకాశం కూడా స్పష్టంగా ఉంది. సో ఎందుకంటే గతంలో టీడీపీ తరపున 2019 ఎన్నికల్లో పోటీ చేసిన శివరామకృష్ణరాజును కూడా ఈ రోజున పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు అవసరమైతే రఘురామకృష్ణరాజు కోసం పక్కన పెడదామన్న ఆలోచనలో ఉన్నారు. సో అందుకనే అటు బీజేపీ వీలైతే బీజేపీ, టీడీపీ అండ్ జనసేన అభ్యర్థిగా బరిలో దిగుతాను, లేకుంటే బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా తాను నరసాపురం నుంచి ఎంపీగా బరిలో దిగుతాను అంటూ రఘురామకృష్ణరాజు ఆల్మోస్ట్ లీకులు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో అలాంటి రఘురామకృష్ణరాజు నిజంగానే జగన్మోహన్ రెడ్డికి ఈ రోజున పక్కలో బల్యంలా మారారు. అలాంటి ట్రిపుల్ టార్గెట్ చేసేందుకు జగన్మోహన్ రెడ్డి శ్యామలాదేవిని అనే ఒక అస్త్రాన్ని తెర మీద తీసుకొచ్చేందుకు అయితే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ఆల్మోస్ట్ కృష్ణరాజు మరణం తర్వాత నుంచి ప్రయత్నాలు మొదలుపెట్టినప్పటికీ ఆ దిశగా శ్యామలాదేవి కానీ ప్రభాస్ కానీ ఎలాంటి సంకేతాలు కూడా ఇవ్వలేదు. ఎన్నోసార్లు ప్రభాస్ని జగన్మోహన్ రెడ్డి ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు, ఆయన సినిమాలను కూడా ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని ఆయన సినిమాలను టార్గెట్ చేస్తూనే ప్రభాస్ లాంటి వాళ్ళు నిజంగానే ఓన్ చేసుకునేందుకు ప్రయత్నం చేశారు. గతంలో టికెట్ల పెంపు వ్యవహారం సమయంలో చిరంజీవి లాంటి వాళ్ళతో కలిసి ప్రభాస్ కూడా జగన్మోహన్ రెడ్డిని కలవడం జరిగింది. ఇక అయినా ప్రభాస్ మాత్రం ఎప్పుడూ పొలిటికల్గా తాను ఏదో ఒక పార్టీతో అసోసియేషన్ ఉన్నానంటూ కూడా ఎక్కడ ప్రకటన చేసిన పరిస్థితి అయితే ఇప్పుడు దాకా లేదనే చెప్పుకోవాలి. సో అలాంటిది ఇప్పుడు ఇక తీరా ఎన్నికల సమయం దగ్గర పడింది. ఇప్పటిదాకా నరసాపురంని హోల్డ్ చేస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఎలాగ ఇక జనసేన వైపు నుంచి కూడా గతంలో పోటీ చేసిన నాగబాబు లాంటి వాళ్ళు ఈసారి పోటీ చేయమంటూ సైలెంట్గా ఉన్నారు. టీడీపీ కూడా రఘురామకృష్ణరాజు పోటీ చేసి ఆయనకు సోలోగా సపోర్ట్ చేసేందుకు ట్రై చేస్తూ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో నరసాపురం టికెట్ను జగన్మోహన్ రెడ్డి హోల్డ్లో ఉంచుతూ వచ్చారు. తాజాగా జగన్మోహన్ రెడ్డి తరపున శ్యామలాదేవితో ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవితోని కొందరు వైసీపీ ప్రతినిధులు చర్చలు జరిపినట్టు వార్తలు వస్తున్నాయి. లేటెస్ట్గా మొగల్తూరులో కృష్ణరాజు జయంతి వేడుకలను కూడా కొంచెం నిర్వహించడం జరిగింది. కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడుతూ తన పోటీపై త్వరలోనే స్పందిస్తానంటూ కూడా మాట్లాడారు ఆవిడ, ఎక్కడ ఖండించకుండా. సో ఈ క్రమంలోనే మోస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్గా అక్కడ వైసీపీ తరపున శ్యామలాదేవి పోటీ చేయబోతున్నారన్న చర్చ అయితే ఉంది. శ్యామలాదేవి కనుక బరిలో నిలిచినట్లయితే కృష్ణరాజుకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ ప్రభాస్కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఆమెకి యాడ్ అన్ ఎలిమెంట్ అయ్యే అవకాశం ఉంది. అండ్ దెన్ ఇక్కడ చూసినట్లయితే ఒక మహిళా సెంటిమెంట్ కూడా వైఎస్ఆర్సీపీ వర్కౌట్ చేసే అవకాశం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ చూసినట్లయితే రఘురామకృష్ణ లాంటి ఒక సాలిడ్ పర్సనాలిటీకి చెక్ పెట్టాలంటే శ్యామలాదేవి లాంటి అదే ఏదైతే క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన శ్యామలాదేవి కరెక్ట్ అని కూడా జగన్మోహన్ రెడ్డి లెక్కలు కడుతూ వస్తున్నారు. ఈ లెక్కలు అన్నిటితోనే శ్యామలాదేవి మీద వైఎస్ఆర్సీపీ ప్రెజర్స్ తీసుకొస్తుంది అంటున్నారు. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఆ స్థాయిలో అయితే వైఎస్ఆర్సీపీ నేతలు మాత్రం శ్యామలాదేవి పేరును నరసాపురంలో ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. మరి ఈరోజు శ్యామలాదేవి కూడా దీన్ని ఎండర్స్ చేసే విధంగా ఒక ఇండికేషన్ ఇవ్వడం మాత్రం హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. అందుకే ఈ లోపలే ప్రభాస్తో కూడా జగన్మోహన్ రెడ్డి చర్చలోకి రాబోతున్నారని కూడా అంటున్నారు. ప్రభాస్ తన పెద్దమ్మకి టికెట్ అనౌన్స్ చేసినట్లయితే ఆయన ప్రచారం చేసే అవకాశం ఉంటుంది, ఆమె గెలిపించాలని కోరే అవకాశం ఉంటుంది. సో అది కూడా నరసాపురం పరిధిలో ఉన్న అన్ని పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్ మీద ఎఫెక్ట్ కూడా చూపిస్తుందని కూడా జగన్మోహన్ రెడ్డి లెక్కలు కడుతున్నారు. ఎందుకంటే ఈరోజు ఆయనకి అది అవసరం కూడా. జనసేన టీడీపీ పొత్తుల్లో వెళ్ళబోతున్నారు కాబట్టి ఈస్ట్ అండ్ వెస్ట్లో మెజారిటీ సీట్లను క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉంటుంది. ఆ ఎఫెక్ట్ తమ మీద పడకుండా ఉండాలి అంటే నరసాపురం లాంటి ఎంపీ పరిధిలో ఉన్న కాన్స్టిట్యున్సీని కాపాడుకోవాల్సిన అవసరం అయితే జగన్మోహన్ రెడ్డి ఉంది. అందుకే ఇక్కడ కృష్ణరాజు సెంటిమెంట్ని వర్కౌట్ చేసేలా ప్రభాస్ అభిమానుల ఎలిమెంట్స్ అన్నీ కూడా యాడ్ ఆన్ అయ్యేలా
జగన్మోహన్ రెడ్డి శ్యామలాదేవి పైన తెర మీదకి తీసుకొస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో అవసరమైతే ప్రభాస్ను రంగంలోకి దించాలి, కన్విన్స్ చేసేనా అనే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. లెట్స్ సీ మరి ఈ పరిణామాల విషయంలో శ్యామలాదేవి ఎంతవరకు సానుకూలంగా వైఎస్ఆర్సీపీకి స్పందిస్తారు పోటీ చేసేందుకు, ప్రభాస్ ఎంతవరకు కూడా ఈ ఫీజిబిలిటీ మీద దృష్టి పెడతారు అనేది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.